నెల్లూరు సిటీ చాలా పీస్ఫుల్ గా ఉండేది, కానీ ప్రస్తుతం మొత్తం నేరం. ఏది నెల్లూరు జిల్లా అనేది చాలా పీస్ఫుల్ సిటీగా ఉండేది జిల్లాగా, ఇప్పుడు అంతా నేరమయంగా మారిపోతుంది. చాలా బాధేస్తుంది నాకు. నెల్లూరు వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ డిస్ట్రిక్ట్. ఒకప్పుడు రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నెల్లూరుకి ఏ ఎస్పీ అయినా పర్వాలేదు పంపించండి అనేవాడిని. విజయనగరం ఒకటి, నెల్లూరు ఒకటి. అక్కడ నేరాలే చేయరు వాడు. అలాంటి జిల్లాలో ఈసారి లేడీ డాన్స్ కూడా తయారైపోయారు. హత్యలు కూడా చేసే పరిస్థితికి వచ్చేసారు. హత్యలు చేపించే పరిస్థితికి వచ్చారు. గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చారు. వాట్ యు సే? అంటే అంత లీనియంట్గా తీసుకొని ప్రశాంతమైన జిల్లాలను కూడా నేరమైన జిల్లాలుగా తయారు చేయగలిగారు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రశాంతమైన రాష్ట్రమే. ఎప్పుడూ ఇక్కడ పెద్ద సమస్య ఉండేటివి కాదు. ఒరిజినల్గా రాయలసీమలో ఫ్యాక్షన్స్ ఉండేటివి, తెలంగాణలో ఏజెన్సీ ఏరియాలో తీవ్ర సమస్య ఉండేది, మిగిలిన ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉండేది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎప్పుడు చిన్న క్రైమ్ జరిగేది కాదు. అలాంటి జిల్లాల్లో కూడా ఈ మధ్య ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి వచ్చి అన్ని కంట్రోల్ అవుతాయి, మ్యాటర్ ఆఫ్ టైం. సార్ నెల్లూరు జిల్లాలోనే పెంచలై అనే వ్యక్తిని గంజాయి మూకలు హత్య చేశారు. దీనికి పెంచలై అనే వ్యక్తిని గంజాయి మూకలు హత్య చేశారు. దీనికి అన్ని పార్టీలు కూడా బంద్ చేశాయి. ఆ ఫ్యామిలీకి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏదన్నా అండగాని ఏదన్నా సహాయం కానీ ఏమన్నా చేస్తారు? చూద్దాం, చూసి చెప్తాను, ఏదైనా హెల్ప్ చేస్తాను. Sir, Jagan has made serious allegations. He's saying in the TDP government right now, it looks like how he's comparing you to Joseph Goebbels, basically. He's comparing you to Joseph Goebbels, the chief for the Nazis. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి? ఫ్యాక్ట్స్ కదా. అలాంటి వాళ్ళకి ఇవన్నీ గ్లోబల్స్ అయినా నడుస్తాయి. రాష్ట్రం బాగుపడితే చూసి ఓరవలేని వాళ్ళకందరికీ గ్లోబల్స్గానే కనపడుస్తాయి. దానికి ఎవరేం సమాధానం చెప్పలేదు. దీని వేరే ఆ కరెంట్ ఛార్జీలు పెంచకుండా పోవడం కూడా గ్లోబల్ ప్రచారమేనా? మొన్న కూడా 35,000 కోట్లు వేయాలన్నా అంటే 9,000 కోట్లు కరెంటు వాడకుండా క్యాపిటల్ కాస్ట్ పే చేశారు అని చెప్తే కూడా గ్లోబల్ ప్రచారం. అది తప్పు కదా. అది అదే వేరే దేశంలో ఏంటే 9,000 కోట్లు పబ్లిక్ ఎక్స్చెక్కర్, ట్యాక్స్ పేయర్స్ మనీ నీది కూడా ఉంది. అట్లా మీ వాటా కూడా 1 పైసానో 2 పైసలో 10 పైసలు ఉంటుంది. ఈ రాష్ట్రంలో మీరు భోజనం చేస్తున్నారు, ట్యాక్స్ కడుతున్నారు, మీ డబ్బులు కూడా అట్లా ఉంది. ఎందుకు పే చేస్తున్నారు? రాజకీయ నాయకులు బాధ్యత లేదా? దిస్ ఈజ్ వేర్ పీపుల్ హ్యాస్ టు థింక్.